హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, వుడెన్ పిగ్గీ బ్యాంక్ది. ఆల్రెడీ నేను ఒకసారి 1,00,000 అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా. అప్పుడు వచ్చిన 1,00,000తో నేను ఏం కొన్నానో నేను మీకు చూపిస్తాను. ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ 1,00,000 ఖర్చు పెట్టలేదు, దానిలో కొంచెం అమౌంట్ మాత్రమే ఖర్చు పెట్టాను. ఏం పెట్టానో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ వీడియోకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది లేడీస్కి తెలియదు ఎట్లా ఎట్లా జమ చేయాలి అది ఇది అని చెప్పేసి. అది మాత్రం చాలా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్న కొనుక్కోండి. నేను ఏం చేస్తాను అంటే ఇయర్లీ వన్స్ ఏదో ఒక ఐటమ్ ఇంట్లోకి ఒకటేసారి కొనుక్కోవాలంటే ఇప్పుడున్న రేట్స్కి అస్సలకి కుదరదు కదా. ఏదో ఒక ఐటమ్ జమ చేసుకొని ఇయర్లీ వన్స్, అది గోల్డ్ అన్న కానీ సిల్వర్ అన్న కానీ ఏదైనా సిల్వర్ అయితే ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది అనమాట. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది కదా రేట్స్, ఉన్నప్పుడే అన్నీ కొనుక్కోవాలన్నమాట. నేను ఇంట్లోకి ఏం చేస్తాను అంటే ఇయర్లీ వన్స్ ఒక్కొక్క ఐటమ్ కొంటూ ఉంటాను అనమాట. ఒక స్పెషల్ డే రోజు కొంటాను అనమాట, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేనైతే మనీ మాత్రం అస్సలకి వేస్ట్ చేయను. నేను ఏం కొన్నానో మీకు క్లియర్గా చెప్తాను. సో అయితే నేను ఈ సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను అనమాట, మలబార్లో తీసుకున్నాను అనమాట. నాకు డిజైన్ బాగా నచ్చి, నాకు ఇంట్లో దీపాలు లేవన్నమాట. నార్మల్గా నేను వరలక్ష్మి వ్రతం అలా చేస్తూ ఉంటాను అనమాట. దానికి చిన్న చిన్న కంచార్తులు ఉన్నాయి కానీ పెద్దవి లేవన్నమాట. సో అందుకే ఈసారి జమ చేసి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనకి 37 తులాస్ పడ్డది అనమాట. అటు ఇటు కాకుండా 37 ఏంటి అని అంటున్నారా? ఒకటి 18 ఉంది, ఒకటి 17 ఉంది, ఒక 19 ఉందో ఒకటి 17 ఉన్నట్టుంది, ఒకటి అటు ఇటు ఉంది. అయితే 37 తులాస్ పడ్డది అనమాట. నేను కొన్నప్పుడు 900 ఉండే అనమాట తులము. ఇంకా జిఎస్టీలు అవి ఇవి అన్నీ కలుపుకొని నాకు 40 చేంజ్ అలా పడ్డది అనమాట. ఇది కొంచెం కాస్ట్ కూడా తగ్గించిండు. ఎందుకు మలబార్లోనే తీసుకుంటే నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కనుక్కొని తీసుకున్నాను. నేను ఎక్కువ హెవీ డిజైన్ అస్సలకి తీసుకోలేదు, ఎందుకంటే అవి వాష్ చేయడానికి చాలా చాలా కష్టం అనమాట. ఎంత బ్రష్ పెట్టి చేసినా ఏది చేసినా కూడా డిజైన్ మధ్యలో బ్లాక్ డస్ట్ అలానే ఉండిపోతుంది. ఇంకా మేము ఉండే ఏరియాలో అయితే చాలా తొందర సిల్వర్ ఐటమ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అనమాట పొల్యూషన్ వల్ల ఇక్కడ. సో నేను ఈ రెండు తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయో కూడా నాకు కమెంట్లో చెప్పండి ఖచ్చితంగా. ఇవి వచ్చేసి నాకు 37 తులాస్ అయినాయి అనమాట. ఒకటి ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, ఒకటి ఆల్మోస్ట్ 19 అనుకోండి. ఒకటి తక్కువ ఉంది, ఒకటేమో తక్కువ ఉంది. 38 తులాస్కి ఒక తులం తక్కువ ఉంది అనమాట. ఇది నాకు 40,000 చేంజ్ పడ్డది. ఇంకా దానిలో జిఎస్టీ ఇంకా మేకింగ్ అవన్నీ వేస్తారు కదా, అవన్నీ నాకు ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చిండ్రు అనమాట. మీరు ఎవరైనా కొనుక్కోవాలి ఇలానే సేవ్ చేసి అంటే ఖచ్చితంగా కొనుక్కోండి, ఇంట్లోకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అలాంటి దానికి ఇలాంటివి యూజ్ చేస్తాను. ఇవి లేకముందుకు నేను జర్మన్ సిల్వర్ యూజ్ చేశాను అనమాట. అవి వాష్ చేయడం రాక అనవసరంగా డబ్బులు వేస్ట్. మనం ఆ జర్మన్ సిల్వర్ కూడా థౌజండ్స్లోనే పెడతాం మనీ. అదే ఏదో ఒకటి జమ చేసుకొని ఇలా సిల్వర్ కొంటే మనకి ఎప్పటికీ కూడా యూజ్ అవుతుంది కదా. ఎలా ఉన్నాయో కూడా నాకు చెప్పండి కమెంట్లో. నేను ఇట్లా ఎక్కువ డిజైన్ చూడండి ఏమీ లేదనమాట, జస్ట్ నార్మల్గా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉన్నాయో కూడా నాకు కమెంట్లో చెప్పండి. నేను అలా 1,00,000 జమ చేసి ఆఫ్ మనీ ఇది కొన్నాను అనమాట. ఇంకా ఆఫ్ తోటి ఏం కొన్నాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకటే వీడియోలో లెంతీ అయిపోతుంది కదా, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. మీరు కూడా ఇలానే జమ చేసి ఏదో ఒక ఐటమ్ కొనుక్కుంటూ ఉండండి, యూజ్ అవుతాయి కదా మనకి. సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎలానైనా యూజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇవి అనమాట దీపాలు. నాకు ఇంకొకటి కూడా చాలా బాగున్నాయి, ఇంకా దీనికంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. డిజైన్ చాలా బాగుంది, కాకపోతే కడగలేం కదా, కడగనికే రానప్పుడు తీసుకొని కూడా వేస్ట్ అనమాట. అలాగే బ్లాక్ అయిపోతే మళ్ళీ చూడడానికి కూడా అంత మంచిగా అనిపించదు కదా. మనం వ్రతం చేసినప్పుడు ఇలాంటప్పుడు ఇలాంటివి మంచిగా అనిపిస్తాయి అనమాట. చూడడానికి కూడా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చిందనమాట మలబార్లో కూడా. దీని వేస్టేజ్ అన్నీ తీసి మంచి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టి ఇలా ప్యాక్ చేసి ఇచ్చిండ్రు అనమాట. నేనైతే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్లే అనుకుంటున్నా. మీరు కూడా ఇలానే మనీ ఆ బ్యాంక్లో వేసుకొని, అదే కాదు నేను దానిలోనే ఖచ్చితంగా అదే కొనుక్కొని వేసుకోమనట్లేదు, ఇలాగే ఏదైనా జమ చేసి ఇయర్లీ వన్స్ ఏదో ఒకటి కొంటూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.